అసలు కలియుగం అనుకుంటే ఇదేనేమోరా బాబు. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా తయారయ్యారంటే అసలు చెప్పలేకపోతున్నాం. అసలు ఇన్ని రోజులు నాన్ స్టాప్ గా మొగుళ్ళని చంపుకుంటూ దెంగేశారు. ఇప్పుడు చూస్తుంటేమో అడ్డొచ్చిన పేరెంట్స్ కూడా చంపి దెంగుతున్నారు. తెలంగాణలో 10th క్లాస్ చదివే అమ్మాయి వాళ్ళ లవర్ తో పెళ్లి చేసుకుని దెంగేసింది. ఆ పిల్ల మైనర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసేశారు ఆ అబ్బాయి మీద. 2 రోజుల తర్వాత వాడేమో బయటకు వచ్చేసాడంట జైల్లో నుంచి. అటు బయటికి రాగానే ఆ అమ్మాయిను వాళ్ళ లవర్ ఇద్దరు ప్లాన్ చేసి వాళ్ళ అమ్మని చంపేశారు. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాడు, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, 4 వేల అమరు చేసింది సార్ శివాలటోడు.